హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఈఎస్ఐ కార్డ్ అయితే మనం తీసుకున్నామండి. దాన్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి, అసలు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి చూపించుకోవాలి, నీకు ఎన్ని ప్రాబ్లం కావచ్చు, ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు. దీంట్లో ఒక కండిషన్ ఉందండి. 6 months లోపల మీకు చేరి ఆఫీస్లో వచ్చే 6 months లోపల అయిందంటే నీకు అడ్మిషన్ అనేది జరగదు. ఓపీడీలో మాత్రం చూసి పంపిస్తారు. నీకు సూపర్ స్పెషాలిటీ అనేది రాదు. అంటే పెద్ద పెద్ద జబ్బులు ఉంటాయి కదా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, అంటే కిడ్నీకి సంబంధించింది, గుండెకి సంబంధించినవన్నీ ఓపీలో చూస్తారు, కానీ నీకు అడ్మిషన్ అయితే జరగదు. ఫస్ట్ వచ్చేసి ఆ కార్డు తీసుకెళ్ళి నువ్వు ఈఎస్ఐ డిస్పెన్సరీ అనే ఒక హాస్పిటల్ ఉంటుంది. డిస్పెన్సరీ అంటే చిన్న హాస్పిటల్. మ్యాక్సిమం వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేస్తారు. అక్కడ డాక్టర్ ఉంటారు. నీకు సంబంధించింది వాళ్ళకి చెప్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. ఒకవేళ కాదు, వాళ్ళ వల్ల కాదు, ఇంకా నువ్వు దానికాడ ఇంకా పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు ఒక చీటీ అనేది రాసిస్తారు. సిస్టంలో ఎంట్రీ చేసుకొని వాళ్ళకి చీటీ అనేది రాసిస్తారు. ఆ చీటీ తీసుకెళ్ళి నువ్వు పెద్ద హాస్పిటల్ ఎక్కడికి వెళ్తావో అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక కౌంటర్ నెంబర్ వేసిస్తారు. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఆ చీటీ చూపించామంటే, ఈఎస్ఐ కార్డు ఆ చీటీ చూపించామంటే వాళ్ళు సిస్టంలో ఎంట్రీ చేసుకొని ఒక టోకెన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ నెంబర్ ప్రకారం నువ్వు అక్కడికి వెళ్ళేసి డాక్టర్ దగ్గర చూపించుకోవచ్చు. ఏ ట్రీట్మెంట్ అయినా కానీ, నీకు హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఇంకా అదర్ కాంప్లికేషన్స్ ఏదైనా ఉండొచ్చు. అంటే అన్నీ జరుగుతాయా, అంత డాక్టర్లు ఉన్నారా అంటే డాక్టర్స్ అయితే ఉంటారు. ఒకవేళ ఫర్ సపోజ్ నీకు సంబంధించినటువంటి దానికి అక్కడ అవైలబిలిటీ లేదు, లేదా ఎంఆర్ఐ చేయాల్సి వస్తుంది, లేదా సిటీ స్కాన్ చేయాల్సి వస్తుంది, లేదంటే 2D ఎకో చేయాల్సి వస్తుంది, లేదంటే యాంజియోగ్రామ్ చేయాల్సి వస్తుంది, లేదంటే ఇంకా ఇంకా ఏంటి ఇంకా పెద్ద ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ హాస్పిటల్లో అవైలబిలిటీ లేనప్పుడు వాళ్ళే రెఫర్ చేసి నిన్ను ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తారు. సూపర్ కదా ఇది. నిజంగా ఖర్చు గురించి ఆలోచించరు. ఆఫ్టర్ 6 months తర్వాత అయితే మీకు ఈ స్పెషాలిటీస్ అన్నీ వస్తాయి. తర్వాత వాళ్ళు వాళ్ళకి అటాచ్డ్ ఉండేటువంటి ఈఎస్ హాస్పిటల్కి ఇది ఏదైతే అటాచ్డ్ ఉంటుందో హాస్పిటల్లో, అది మీకు దగ్గర ఏదైతే ఉంటుందో దానికి వాళ్ళు రెఫర్ చేస్తారు. రెఫరల్ లెటర్ ఇస్తారు. రెఫరల్ లెటర్ గురించి చాలా తలనొప్పండి. మీరు పోయేటప్పుడే ఆధార్ కార్డు, ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళవి, ప్లస్ ఎవరైతే ఈఎస్ఐ కార్డు ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళవి ఆధార్ కార్డులు, కంపెనీ నుంచి వర్కింగ్ లెటర్, ప్లస్ ఫొటోస్, ఇవి మాత్రం ఖచ్చితంగా ఈఎస్ఎస్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్. ఇవి లేదంటే మళ్ళీ రిటర్న్ వచ్చి ఇంటికి వచ్చి ఇవన్నీ చేయించుకుని మళ్ళీ వెళ్ళాలి. 1 day మిస్ అయినా కానీ ఒక్కొక్కసారి నీకు నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వేరే డాక్టర్ వస్తారు, వేరే యూనిట్ వాళ్ళు వస్తారు, వాళ్ళ దగ్గర సైన్ తీసుకొని రమ్మని చెప్పి మళ్ళీ నిన్ను రిటర్న్ అక్కడికి డాక్టర్ దగ్గర పంపడం జరుగుతుంది. కాబట్టి రిస్క్ అంతా కాకుండా, ఎందుకంటే డాక్టర్ దగ్గర వెళ్ళడం అంటే అంత ఈజీగా జరిగే ప్రాసెస్ కాదు ఈఎస్ఐలో. అది మొత్తం పెద్ద ఈఎస్ఐలో, చిన్న ఈఎస్ఐ ఈజీగా అయిపోతుంది అనుకోండి. నేను వెళ్ళే హాస్పిటల్లో ప్రాసెస్ చెప్తాను వినండి. నేను వెళ్ళే హాస్పిటల్ వచ్చేసి మొదటగా ఒక క్యూలో నిలబడుకొని టోకెన్ కోసం వెళ్ళాలి. మ్యాక్సిమం ఒక 20 members ఉండొచ్చు, 30 members ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు చెప్పలేము. ఒక క్యూలో నిలబడుకొని ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళేసి అక్కడ సిస్టమ్లో ఎంట్రీ చేసుకుని ఒక టోకెన్ నెంబర్ తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత సీరియల్ వైజ్ పిలుస్తూ ఉంటారు. టోకెన్ వచ్చేంత వరకు నువ్వు ఇంకా వెయిట్ చేయాలి. నీ టోకెన్ మధ్యాహ్నం వస్తుందో సాయంత్రానికి వస్తుందో తెలియదు, అప్పుడు దాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ నుంచి మళ్ళీ వాళ్ళు ఏం టెస్ట్లు వేస్తే అక్కడికి ఈ ప్రాసెస్ అంతా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అసలు ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళాలంటే తల హెడేక్ వచ్చేస్తుంది. అదొక్కటి మాత్రం దాంట్లో చాలా మైనస్ అనిపించింది నాకు ఈఎస్ఐలో. మిగతాదంతా పర్లేదు, ట్రీట్మెంట్ పరంగా అంతా బాగానే ఉంటుంది. కాకపోతే ఇంకా నేను అడ్మిషన్ కాలేదు కాబట్టి ఇంకా నర్సెస్ బిహేవియర్స్ ఇవన్నీ ఎట్లా ఉంటుందో తెలియదు. ఎందుకంటే మా వైఫ్కి ఇష్యూ ఉండడం వల్ల నేను ఎవ్రీ మంత్ అనేది నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను, గ్యాస్ట్రోఎంట్రాలజీ దగ్గరికి వెళ్తాను. అయితే ఆ గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్స్ మాత్రం సూపర్ అండి.
నిజంగా చెప్తున్నా, గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్స్ మాకు చూసే డాక్టర్ మాత్రం చాలా సూపరు. మాకు కనీసం ఒక 10 to 15 మినిట్స్ అయినా ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం వచ్చి మేము అడిగామంటే ఇట్లా సార్ అంటే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎలా చేయాలి, ఎలా ఉండాలనేది ప్రతి ఒక్కరు చెప్తాడు. మిగతా డిపార్ట్మెంట్లో కూడా నాకు అంత మంచిగా ఉండే డాక్టర్ నాకు కనిపించలేదు. మేము వెళ్ళే హాస్పిటల్లో మేము వెళ్ళేది వచ్చేసి బెంగళూరులోని ఈఎస్ఐ రాజాజీనగర్ హెడ్ ఈఎస్ఐ హాస్పిటల్ అది. అక్కడికి వెళ్తాము. అక్కడ మాత్రం నిజంగా సూపర్ అండి. సరే, ఆ విషయాన్ని నేను తర్వాత మాట్లాడతాను. నెక్స్ట్ వీడియోలో నేను అన్ని ఎక్కడికి వెళ్ళాలి, ఎలా షేర్ చేసుకున్నాము, ఎందుకు వెళ్తున్నాము, ఆ ప్రాబ్లమ్స్ ఏంది, ఎంత ఖర్చు అవుతుంది ట్రీట్మెంట్కి, నేను నెక్స్ట్ వీడియోకి అంతా చెప్తాను. తర్వాత వచ్చేసి అక్కడికి వెళ్ళి మనం చీటీలు తీసుకొని నిలబడుకొని ఇంకా మళ్ళీ వేరే దగ్గరికి ఇంకెక్కడన్నా రెఫర్ చేశారు, బ్లడ్ టెస్టులు కావచ్చు, స్కానింగ్ కావచ్చు, మా దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత నిలబడుకొని మళ్ళీ టోకన్ తీసుకొని మళ్ళీ నిలబడుకోవాలి. అర్థమవుతుంది? ఇది ఈఎస్ఐ ప్రాసెస్. నీకు ప్రైవేట్లో అయిందంటే నీకు మ్యాక్సిమం 1 డేలోనే మ్యాక్సిమం క్లియర్ అయిపోతుంది మొత్తం. కానీ ఈఎస్ఐలో ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్తే అది క్లియర్ కాదు. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏ ప్రాబ్లం అన్నారని వాళ్ళు పంపించే జనరల్ మెడిసిన్. ఓకే, ఈ జనరల్ మెడిసిన్ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు డిస్పాచ్ చేస్తారు. నేను అప్పుడు దాకా నువ్వు జనరల్ మెడిసిన్ దగ్గర అక్కడ కనిపెట్టుకొని కాసుకొని ఉండాలి. ఈ ప్రాసెస్ నేను నెక్స్ట్ ఎంత రిస్క్ ఉంటుందంటే నిజంగా మనకు డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి డబ్బులు లేకనే కదా ఈ తంటాలనిపిస్తుంది. ఈఎస్ఐలు అంతా కష్టపడాల్సి వస్తుంది. నిజంగా చాలా పేషెన్స్ ఉండాలి వెళ్ళాలంటే. కాబట్టి డబ్బులు లేవు కదా, డబ్బులు పెట్టుకుని స్తోమత కదా, కాబట్టి తప్పదు. సరే, నెక్స్ట్ వీడియో ఇవన్నీ నేను షేర్ చేసుకుంటాను. మీకైతే అర్థమైంది కదా. ఇట్లా ఒక ఈఎస్ఐ కార్డు మనం తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్పెన్సరీకి అనేది మనం వెళ్ళాల్సి వస్తుంది. డిస్పెన్సరీలో వీలైతే వాళ్ళు చూస్తారు మనకు వచ్చిన చిన్న ప్రాబ్లమ్స్ అయితే. ఒకవేళ వాళ్ళు కూడా ఆ డాక్టర్ వాళ్ళు కూడా కాలేదు అంటే వాళ్ళు పెద్ద హాస్పిటల్కి రెఫర్ చేస్తారు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నీ ప్రాబ్లంకి సొల్యూషన్ కాలేదు, అక్కడ నీకు సంబంధించిన టెస్టులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది దొరకలేదు అంటే వాళ్ళు ఇంకొక హాస్పిటల్కి, అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వాళ్ళు రెఫర్ చేస్తారు. నువ్వు ఆరాంగా అక్కడికి వెళ్ళేసి నువ్వు చూపించుకోవచ్చు. అర్థమవుతుందా? ఇలా ఉంటుంది ప్రాసెస్. నెక్స్ట్ ఈఎస్ఐలో జరిగేటువంటి తతంగాలు, అటువంటి ప్రాబ్లమ్స్ ఏంది, అసలు ఎలా వెళ్ళాలి, ఎంత రిస్క్ పడ్డాం మేము, ఎంత రిస్క్ పడుతున్నాం ప్రజెంట్ అనేది నేను మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోని కంటిన్యూ చేస్తూ మీరు చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈఎస్ఐ గురించి తెలియని వాళ్ళకైతే నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. వీడియోస్ మీరు చూస్తూ రెగ్యులర్గా చూస్తూ ఫాలో చేస్తూ లైక్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నీకు బిల్స్ ఏ విధంగా కూడా సబ్మిట్ చేసుకోవాలి, ఎన్ని రోజుల్లో సబ్మిట్ చేసుకోవాలి, మెడిసిన్ బిల్ ఏ విధంగా తీసుకోవాలి, దానికి రూల్స్ ఏంటి అనేది నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాల్సి వస్తుంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్. కొంతమంది బిల్స్ పెట్టుకునే దానికి చాలా 2,000 కదా, 3,000 కదా, ఫోన్లు ఒకసారికే కదా, ఈ ఆర్డర్స్కి ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారు తెచ్చుకోలేము అని వదిలేస్తుంటారు. అలా కాదు, ఆ డాక్యుమెంట్స్ మనకు చాలా ఈజీ ప్రాసెస్. అది నేను చెప్తాను, మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి నా వీడియోని మీరు ఫాలో చేస్తూ షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.